తెలంగాణ రాష్ట్ర మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నర్సాపూర్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి మండలాల తహసీల్దార్, ఎంపీడీఓలు, ఎస్ఐలు, అగ్రికల్చర్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి ఎం హేమలత, చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ వారు మాట్లాడుతూ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ప్రాముఖ్యతను తెలియజేస్తూ నర్సాపూర్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి నర్సాపూర్, కౌడిపల్లి, చిలప్చేట్, శివంపేట్ మండలాల గ్రామీణ ప్రాంత ప్రజలు పలు రకాల సమస్యలతో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారని, తద్వారా లీగల్ సర్వీస్ ద్వారా ఫ్రీ లిటిగేషన్ కేసు నమోదు చేసుకుని సంబంధిత మండల స్థాయి అధికారులకు కానీ వ్యక్తులకు కానీ నోటీసులు జారీ చేసి సమస్య పరిష్కారానికి పిఎల్సి కేసులు కొనసాగిస్తున్నామని, అట్టి నోటీసులను మండల స్థాయి అధికారులు ప్రతివాదులు స్పందించి మండల్ లీగల్ సర్వీస్ కమిటీ న్యాయస్థానానికి హాజరై సంబంధిత ఆధారాలతో జవాబు వేసి లీగల్ సర్వీస్ బెంచ్ ద్వారా న్యాయం పొందుటకు సంబంధిత అధికారులతో పాటు పిఎల్సి కేసులు వాది ప్రతివాది తప్పనిసరిగా స్పందించాలని అన్నారు. లేని ఎడల చట్టపరంగా లీగల్ సర్వీస్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి ఈ సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, లీగల్ సర్వీస్ న్యాయవాది స్వరూపారాణి, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్ మధుశ్రీ శర్మ, నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, చిలప్చేట్ తహసీల్దార్ సహదేవ్, డిప్యూటీ తహసీల్దార్ శివంపేట్, కోడిపల్లి ఎంపీడీఓ కలీములై, చిలప్చేట్ ఎంపీడీఓ ఆనంద్, నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ రామ్మోహన్, శివంపేట్ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ తిరుపతి రెడ్డి, చిలప్చేట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సింహులు, నర్సాపూర్ ఏఎస్ఐ ఎండి ముజీబ్, అగ్రికల్చర్ అధికారులు నర్సాపూర్ దీపిక, కౌడిపల్లి స్వప్న, చిలప్చేట్ రాజశేఖర్, శివంపేట్ లావణ్య, న్యాయవాదులు శ్రీనివాస్, హమీద్ అలీ, వివిధ గ్రామ పంచాయతీల సెక్రటరీలు, లీగల్ సర్వీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొనడం జరిగింది. మరి మా దగ్గరికి ఏమైనా ఫేక్ షూరిటీస్ అని వచ్చి మేమేమైనా ఐడెంటిఫై చేస్తే మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు? రిజిస్ట్రేషన్ చేసి రిపోర్ట్ పంపిస్తారా? మాకు డౌట్ అనిపిస్తే ఏదైనా పర్టికులర్ కేసులో మాకు షూరిటీస్ ఫేక్ అని పంపిస్తే మేము మీకు లెటర్ అడ్రస్ చేస్తాం. ఆ లెటర్ బట్టి ఆ లెటర్ జెన్యూన్ ఫేక్ అని మీరు పంపిస్తే ఆ బేసిస్ మీద మేము కోర్టులోనే కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో అవుతుంది. సో అలా కూడా ఇన్ ఫ్యూచర్ మీకు రావచ్చు. అందులో ఒక పర్సన్ ఉన్నారు, ఒక లేడీ ఉన్నారు, ఆధార్ కార్డ్ కోసం అంటే మీ దగ్గరికి ఏమైనా ఇష్యూస్ మీద వస్తున్నప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, ఎమ్మెల్యేసీ సెంటర్ ఒకటి ఉంది, వాళ్ళు ఫ్రీగా లీగల్ అడ్వైస్ ఇస్తారని మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఏమైనా చెప్తున్నారా? వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ బిఫోర్ అప్రోచింగ్ కోర్ట్ మా దగ్గరకు వచ్చి ఒక అప్లికేషన్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఆఫీసర్స్కి నోటీస్ పంపిస్తాం. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీద ఏమైనా కంప్లైంట్ ఉన్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉన్నా, లేదా ఎవరి మీద ఉన్నా కానీ ఇస్తే మేము ఒక కన్సర్న్లో నోటీస్ అనేది మీకు పంపిస్తాం సార్. వచ్చి ఆ రోజు మీరు డిస్కస్ చేసిన ఇష్యూకి సంబంధించి ప్రజలు లాస్ట్ టైం ఒక పర్సన్ వాళ్ళ మదర్కి డెత్ సర్టిఫికేట్ రావట్లేదని ఇచ్చారు. మేము కన్సర్న్ పర్సన్కి అథారిటీస్ మేము లెటర్ పెట్టాం. లెటర్ ఇస్ నథింగ్ బట్ మా దగ్గర నుంచి